అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. ఇదొక భారీ శుభవార్త. ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అంతేకాకుండా ఈ కొత్త రేషన్ కార్డులకి సంబంధించిందే కాకుండా పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా శుభవార్తనైతే తెలియజేసిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకి ఇవ్వడానికి కోసం ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూలై మాసంలోను డిసెంబర్ మాసంలోను కొత్త రేషన్ కార్డులకి కొత్త పెన్షన్లకి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగేది. అంటే కొత్త రేషన్ కార్డులకి ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే జూలై మాసంలో లేదా డిసెంబర్ మాసంలో, అంటే జనవరి నుంచి జూన్ మధ్యలో అప్లై చేసుకున్నట్టయితే జూలై మాసంలోను, జూలై నుంచి డిసెంబర్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళకు డిసెంబర్ మాసంలోనూ రిలీజ్ చేసేవాళ్ళు అనమాట కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు. అయితే మనకి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2 నెలలే అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలే అయింది. ఇంతవరకు మనకి అప్లికేషన్లు ఇంకా తీసుకోవడం లేదండి కొత్త రేషన్ కార్డులకి. గత సంవత్సరం ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఇంతవరకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఈ కొత్త కార్డులనేకి అప్లై చేసుకున్న వాళ్ళకు, తర్వాత ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అప్లై చేసుకున్న వాళ్ళకు అందరికీ కలిపి ఒకేసారిగా ప్రభుత్వం అయితే ఈ కొత్త కార్డులను మంజూరు చేయబోతోందండి. కొత్త కార్డులను మంజూరు చేసేకి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారంటే ఈ విజయదశమికంతా ఈ కొత్త కార్డులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అంటే అక్టోబర్ నెలలోనే ఈ కొత్త కార్డులు ఏవైతే ఉంటాయో అప్లై చేసుకున్న వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కొత్త కార్డులను అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి అవకాశం అయితే కల్పించుతుంది ప్రభుత్వము. సెప్టెంబర్ నెల లాస్ట్ అంటే ఈ నెల లాస్ట్ నుంచి మనము కొత్త కార్డులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా గత సంవత్సరం అప్లై చేసిన వాళ్ళకు ఈ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక శుభవార్తనైతే అందజేసిందండి. ఈ నెల అంటే సెప్టెంబర్ నెల నుంచి పంచదారనైతే ఇవ్వడం జరుగుతోంది. పంచదార ½ కేజీ వచ్చేసి, ½ కేజీ వచ్చేసి 17 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అంత్యోదయ అన్న యోజన కార్డులకి కిలో 13 రూపాయల 50 పైసలకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక పంచదారే కాకుండా కందిపప్పును కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 2 నెలలుగా కేవలం రైస్ను మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ నెల మాత్రం కందిపప్పు, పంచదారను కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ నెల సెప్టెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు మనకు రేషన్ అయితే అందించడం జరుగుతుందన్నమాట. 1 నుంచి 17వ తేదీ వరకు కందిపప్పు, పంచదారతో పాటు బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని కార్పొరేట్ ప్లేసెస్లో రాగులను కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం బియ్యానికి బదులుగా రాగులను అయితే తీసుకోవచ్చు అనమాట. ఎన్ని రాగులు తీసుకుంటామో అన్ని రాగులకు బదులుగా బియ్యంని అయితే కట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది అన్ని ప్లేసెస్లో ఇవ్వడం జరగదన్నమాట. కేవలం కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని సిటీస్లో మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గతంలో ఉన్న పంచదార ప్యాకెట్లను కొత్తగా మార్చి కొత్త ప్యాకింగ్ విధానంతో, కొత్త ప్యాకెట్తో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కొత్త ప్యాకెట్ విధానంలో ఎందుకు చేయడం జరిగింది అంటే గతంలో ఉన్న ప్యాకెట్లో కొంత తూకం అయితే తక్కువగా ఉందని, 100 గ్రాముల వరకు పంచదార, కందిపప్పు ప్యాకెట్లో తక్కువగా ఉందని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ ప్యాకెట్లన్నింటినీ మళ్ళీ తీసివేసి చక్కెర మరియు కందిపప్పును కొత్తగా మళ్ళీ ప్యాక్ చేయడం జరిగింది సరైన తూకంతో. ఇప్పుడు సరైన తూకంతో పంచదార మరియు కందిపప్పును ప్రజలందరికీ పంచడం అయితే జరుగుతోందన్నమాట. ఒకవేళ మీకు తూకంలో ఏదైనా, నాణ్యతలో ఏదైనా లోపాలు ఉన్నట్టుగా అనిపించినట్టయితే 1967కి కాల్ చేసి ఫిర్యాదులను చేయవచ్చు అని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే మీకు ఏవైనా నాణ్యత కానీ, తూకం కానీ లోపాలు కల్పించినట్టయితే మీరు 1967కి ఫోన్ చేసి మీరు మీ ఫిర్యాదులను అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక రాష్ట్రంలో ఇంటింటికి తిరిగే MDU వాహనాలను రద్దు చేయడం జరిగిందనమాట. మీరు ఈ రేషన్ మాత్రం
ఈ నెల నుంచి మనము రేషన్ దుకాణాలకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. MDU వాహనాలను రద్దు చేయడం జరిగింది. అయితే ప్రజలు ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, అంగవైకల్యంతో పూర్తిగా నడవలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రం ప్రభుత్వం వెసులుబాటును కల్పించిందనమాట. గతంలో చెప్పుకున్నట్టుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ రేషన్ దుకాణాల్లోనే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాదాపుగా మొత్తం 5,33,000 మంది అనారోగ్యంతో ఉన్నట్టు, నడవలేని స్థితిలో ఉన్నట్టు, వృద్ధులుగా ఉన్నట్టు వాళ్ళందరికీ మొత్తం 336 MDU వాహనాల ద్వారా అందరికీ ఈ రేషన్ అయితే అందించడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారో వాళ్ళు మన రేషన్ దుకాణాలకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక రేషన్ దుకాణాల సంఖ్యనైతే ప్రభుత్వం పెంచడం జరిగిందనమాట, గణనీయంగా పెంచుతోంది. మొదట్లో మన మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారు 10,000 రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. తర్వాత క్యాబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించి యుద్ధ ప్రాతిపదికన తక్షణం 2,771 రేషన్ దుకాణాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 2,771 రేషన్ దుకాణాలు అయితే త్వరలోనే మనకు దర్శనం ఇవ్వబోతున్నాయన్నమాట. కొత్తగా 2,771 దుకాణాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక 29,800 రేషన్ దుకాణాలు ఆల్రెడీ ఉన్నాయి. 2,771 దుకాణాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్నాయి. దీనివల్ల మనకు ఈ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దగ్గరలోనే ఈ రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తోందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా మనం దగ్గరలోనే ఉన్న ఈ దుకాణాలకు వెళ్ళి మనకు బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అయితే ఇవ్వాలి అని చెప్పేసి, వచ్చే నెల నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన యోచన అయితే చేస్తోందన్నమాట. ఈ ఫోర్టిఫైడ్ బియ్యంని ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 330 కోట్లు అయితే ఆదా అవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తోంది. కొత్తగా ఈ పాస్ మిషన్లను కొనడానికి 11.51 కోట్ల డబ్బుల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ పాస్ మిషన్ల కొరత అయితే ఉండడం వల్ల రాష్ట్రంలో దానికి సంబంధించిన డబ్బునైతే నిధులను రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ కార్డులు అయితే తొందరగా వస్తాయని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే మనకు చెప్పడం జరిగిందనమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు తమ మ్యారేజ్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేసినట్టయితే తొందరగానే వీళ్ళకు ఈ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ రేషన్ కార్డులు పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఈ విజయదశమికి అంతా, అంటే అక్టోబర్కి అంతా కార్డులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు సెప్టెంబర్ చివరి వారంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి మన ప్రభుత్వం. ఇది రేషన్ కార్డుకు సంబంధించిన శుభవార్తలు. మనకు MDU వాహనాలు ఉండవండి, ఇంకా మనము కేవలం రేషన్ దుకాణాలకు వెళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల పంచదార, కందిపప్పునైతే ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో రాగుల్ని కూడా అందజేస్తోందన్నమాట. కొత్తగా 2,771 రేషన్ దుకాణాలు అయితే వెలయబోతున్నాయన్నమాట. ఇవి రేషన్ దుకాణాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ వ్యాప్తంగా మీరు ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.